విద్యా స్మార్ట్ స్టడీ ఛానల్ క్లాసిఫికేషన్ లో మనము నంబర్ క్లాసిఫికేషన్ చూద్దాము. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 4 టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే బేస్డ్ ఆన్ ఈవెన్ అండ్ ఆడ్ నంబర్. మనకి ఈవెన్ నంబర్ ఏంటి? మనము 2 తోటి డివైడెడ్ చేస్తే ఏదైనా నంబర్ మనకు రిమైండర్ 0 వస్తే దాన్ని మనం ఏమంటామంటే ఈవెన్ నంబర్. అలాగే ఆడ్ నంబర్ ఏంటంటే మనం ఏదైనా నంబర్ ని డివైడెడ్ బై 2 చేసినప్పుడు రిమైండర్ మనకు 1 వస్తే దాన్ని ఏమంటారు? ఆడ్ నంబర్ అంటారు. అలాగా మనకి ఈ ప్రాబ్లమ్స్ మీద ఉంటుంది. ఫైండ్ అవుట్ ద ఆడ్ వన్ అవుట్. ఇప్పుడు ఆప్షన్ ఏ 43, బి 53, సి 81, డి 66 ఇచ్చారు. అలాగే ఇప్పుడు మనము డివైడెడ్ బై 2 చేస్తే ఇది మనకు రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. అలాగే బి ఏమొస్తుంది? 53 చేస్తే మనకు డివైడెడ్ బై 2 చేస్తే 1 మిగులుతుంది. అలాగే సి కూడా 81 చేస్తే మనకు డివైడెడ్ బై 2 చేస్తే మనకు 1 మిగులుతుంది. కానీ డిని 66 ని బై డివైడెడ్ బై 2 చేస్తే మనకు రిమైండర్ అనేది 0 ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్ ఏంటి మనకు? ఇది ఆడ్ నంబర్, ఇది ఆడ్ నంబర్, ఇది ఆడ్ నంబర్. మనకు డి అనేది ఒక్కటే ఈవెన్ నంబర్ కాబట్టి డి ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏంటి? బేస్డ్ ఆన్ ది స్క్వేర్స్ అండ్ క్యూబ్. స్క్వేర్ అంటే ఏంటి? మనము ఏదైనా ఒక నంబర్ ని ఇప్పుడు సపోజ్ 2 ఉందనుకో, 2 ఇంటూ 2 అంటే ఏమవుతుంది? 4. ఇది స్క్వేర్ అని అర్థం. అలాగే క్యూబ్ అంటే ఏంటి? ఏదైనా ఒక నంబర్ ని 2 ఇంటూ 2 ఇంటూ 2 2 ఇంటూ 3 టైమ్స్ మనము మల్టిప్లై చేస్తే దాన్ని క్యూబ్ రూట్ అని అంటారు. 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8. ఇలా మనకు క్యూబులలో స్క్వేర్లలో ఉండే ప్రాబ్లమ్స్ ని మనము సాల్వ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో కూడా ఫైండ్ అవుట్ ద ఆడ్ వన్ అవుట్ అన్నారు. ఏ ఆప్షన్ 25, బి 9, సి 16, డి 18. ఇప్పుడు మనకు 25 ఎప్పుడు వస్తుంది? మనకి 5 ఇంటూ 5 చేస్తే 25 వస్తుంది. అలాగే బి 9 ఎప్పుడు వస్తుంది? మనకి 3 ఇంటూ 3 చేస్తే 9 అవుతుంది. ఇది స్క్వేర్, ఇది స్క్వేర్, ఇది స్క్వేర్. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి. మనకి సి అంటే ఏంటిది? 4 ఇంటూ 4 చేస్తే మనకి ఏమవుతుంది? 16. సో ఇది కూడా స్క్వేర్లలోనే ఉంది. నెక్స్ట్ ఏంటిది? ఇది మనకేం నెక్స్ట్ 18 ఎప్పుడు వస్తుంది? 2 ఇంటూ 9 మనకి 18 వస్తుంది. అంటే ఇది మనకు స్క్వేర్ లో లేదు, మిగిలినవి అన్ని స్క్వేర్ లో ఉన్నాయి. కాబట్టి ఆడ్ వన్ ఏంటిది? డి ఆప్షన్ 18 ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ది ప్రైమ్ అండ్ నాన్ ప్రైమ్. ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి? మనము ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు మనకు దానికి ఏముంటుంది? అదే నంబరు ఇట్ సెల్ఫ్ కామన్ ఫ్యాక్టర్ అండ్ 1 ఈ రెండే కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నంబర్స్ అంటారు. ఏ ఆప్షన్? ఇప్పుడు ఫైండ్ అవుట్ ద ఆడ్ వన్ అన్నారు. ఏ ఆప్షన్ 19, బి 19, సి 13, డి 12. ఇప్పుడు దీంట్లో ఆడ్ వన్ ఏంటి మనకు? ఇది ఒక్కటే, దీనికి ఫ్యాక్టర్స్ ఏముండవు. 19 ఆర్ 1 దీనికి ఉంటుంది. అలాగే బికి కూడా 17 ఆర్ 1 మాత్రమే దీనికి ఫ్యాక్టర్స్. అలాగే 13 కి కూడా ఏమి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. అలాగే దాని నంబర్ కూడా ఇట్ సెల్ఫ్ కామన్ ఫ్యాక్టర్ 1 కి ఉంటుంది. డికి మాత్రం 4 ఇంటూ 3, నెక్స్ట్ 2 ఇంటూ 6 ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఇది ఒక్కటే నాన్ ప్రైమ్, మిగిలిన అన్ని ప్రైమ్ నంబర్స్ కాబట్టి ఆప్షన్ డి ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రైమ్ అండ్ నాన్ ప్రైమ్ మీద మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ ఏంటంటే బేస్డ్ ఆన్ సమ్ ఆఫ్ డిజిట్స్. ఫైండ్ అవుట్ ద ఆడ్ వన్ అవుట్. ఏంటి ఇక్కడ? సమ్ ఆఫ్ డిజిట్స్. ఇప్పుడు 272, 2 ప్లస్ 7 ప్లస్ 2 చేస్తే ఎంత వస్తుంది? 2 ప్లస్ 9, 9 ప్లస్ 2 ఎంత మనకి? 9 ప్లస్ 2 11. దీని సమ్ ఎంత మనకు? 11 వచ్చింది. అలాగే బి 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 0 0, 2 ప్లస్ 2 ప్లస్ ఎంత మనకి? 2 ప్లస్ 4 6, 3 ప్లస్ 4 7. ఇప్పుడు మనకు ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తే 11 అనేది మనకి ఏంటిది? ప్రైమ్ నంబర్. 3 కూడా ప్రైమ్ నంబర్. ఇది 7 కూడా ప్రైమ్ నంబర్. డిఫరెంట్ గా ఉన్న నంబర్ నాన్ ప్రైమ్ ఒకటి 6 కాబట్టి సి ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా మనకు నంబర్స్ క్లాసిఫికేషన్స్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి.
Thank you. For more videos, like and share, subscribe.